దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, రానా దగ్గుపాటి ప్రధాన పాత్రలో నటించిన కాంతా మూవీ చిక్కుల్లో పడింది. ఆ సినిమాను కోర్టుకు లాగింది తమిళ సూపర్ స్టార్ ఫ్యామిలీ. అసలేం జరిగింది? ఈ సినిమాతో ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయి? నవంబర్ 14న సినిమా విడుదలవుతుందా? అసలు ఇష్యూ ఏంటి? మేకర్ల రియాక్షన్ ఏంటి? ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూసేద్దాం. భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమైన కాంతా సినిమాకు షాక్ తగిలింది. దుల్కర్, భాగ్యశ్రీ, రానా, సముద్రకని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లోకి రాబోతోంది. దుల్కర్, రానా సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమాకు సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ చూస్తుంటే తమిళ సూపర్ స్టార్ స్టోరీని తీశారనే ప్రచారం జరుగుతోంది. ఓ హీరో, ఓ దర్శకుడికి మధ్య ఏర్పడిన క్లాష్, ఈగోకి సంబంధించిన ప్రయాణమే కాంతా సినిమా. అయితే ఇందులో దుల్కర్ సల్మాన్ చేసిన రోల్ తమ తాతను ఇమిటేట్ చేస్తూ ఉందని, తమ ఫ్యామిలీ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా సినిమా తీశారంటూ ఎంకే త్యాగరాజ్ భగవతార్ మనవడు త్యాగరాజ్ మద్రాస్ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కోర్టు కాంతా టీంకి నోటీస్ పంపించింది. ఈ ఆరోపణలపై వెంటనే వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసు హియరింగ్ను నవంబర్ 18కి వాయిదా వేశారు. కాంతా సినిమా విడుదల తేదీ నవంబర్ 14 కావడంతో ఈ గ్యాప్లో ఇంకేమైనా జరుగుతుందా అనే చర్చ జరుగుతోంది. ఈలోగా మూవీ టీం త్యాగరాజ్ ఫ్యామిలీ సభ్యులను కలిసి కథను వివరించి ఆయన జీవితానికి సినిమాకు ఎలాంటి సంబంధము లేదని క్లారిటీ ఇస్తే కేసు వెనక్కి తీసుకునే ఛాన్స్ ఉంది. అందుకోసం త్యాగరాజ్ కుటుంబ సభ్యులకి ముందుగా సినిమా చూపించి వారి అభిప్రాయం తీసుకోవాలి. అప్పటికి కానీ పరిస్థితి అంతటా అది సద్దుమణిగే అవకాశం ఉండదు. మరి కాంతా టీం ఏం చేస్తుంది అన్నది చూడాలి. ఇక ఈ సినిమా పిటిషన్ వేయడంతో నిజంగా త్యాగరాజ్ స్టోరీనే తీశారనే చర్చ ఊపందుకుంది. అయితే తెలుగులో ట్రైలర్ రిలీజ్ వేదికపై మాట్లాడుతూ తమ సినిమాకు ఎలాంటి స్ఫూర్తి లేదని, తమిళ చిత్రసీమలో ఉన్న పలు కథలను ఆధారంగా చేసుకునే తీశామని రానా చెప్పాడు. ఎప్పుడో మొదలుపెట్టిన ఈ సినిమాను ఎట్టకేలకు రిలీజ్ చేస్తున్నారు. వాస్తవానికి భాగ్యశ్రీ బోర్సే నటించిన ఫస్ట్ మూవీ ఇది. కానీ కాంత ఆలస్యం కావడంతో భాగ్యశ్రీ ఇప్పటికే మిస్టర్ బచ్చన్తో వచ్చింది. విజయ్ దేవరకొండతో కింగ్డమ్లో నటించింది. రిలీజ్ ఆర్డర్లో భాగ్యశ్రీకి 3వ సినిమా ఇది. మొదటి 2 సినిమాలు నిరాశపరిచాయి. మరి 3వ మూవీతో హిట్ కొడుతుందా చూడాలి. ఇంకా వరుస హిట్స్తో జోష్ మీదున్న దుల్కర్ సల్మాన్ మరొక విజయం అందుకోవడం ఖాయమంటున్నారు అభిమానులు. ఇంతకీ నవంబర్ 14న ఎలాంటి అడ్డంకులు లేకుండా కాంతా విడుదలవుతుందా? వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.